చెప్పండి. పొగలాగడము లేదా రక్తబయటికి చూడటము చెడు ఏది విడిచిపెట్టారా? దగ్గర చెప్పాలి. ప్రభు కొరకు జీవిస్తారా? ఎవరైనా బలంతో చేశారా? సినిమాలు టీవీ ఇతరమైన వాటిని విడిచిపెట్టారా? క్రీస్తుని ధరించుకొని క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటారా? ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటారా? వారి రక్షించబడాలని ఎవరికైనా చెప్పారా? దగ్గర చెప్పాలి. మరి చూడండి ఇటువైపు. తర్వాత ఇక్కడ మీరు కొంతమంది పెళ్లి కోసం ఏమైనా బాప్తిసం కొరకు వచ్చారా? బాప్తిసం తీసుకుని పెళ్లి అవుతుందని ఎవరన్నా చెప్పారా? ఏమన్నా చెప్పండి. అంటే లేదా వారి ప్రభువు నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రభు కొరకు ఓర్చుకొని సహించుకొని నిలకడగా ఉంటారా? వినబల్లా నాకే వినపడ్డదు, మీకు వినపడుతుందమ్మా, వాళ్ళకి వినవలేదా? ప్రభు కొరకు శ్రమలు వస్తాయి, ప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయి. దేవుడిని విడిచిపెడతారా? ప్రభు కొరకు జీవిస్తారా? అంతవరకు నమ్మకంగా ఉంటారా? మందిరానికి నమ్మకంగా వస్తారా? వారకుడికి వస్తారా? ఆరాధన చేస్తారా నమ్మకంగా? ఆదివారము కూర్చోండి. దేవుడు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించుకున్నారు. మీరే నమ్మండి. విశ్వాసం వచ్చినారా? విధానం చెప్పాలి. చేయి బయటెట్టాలి. మీతో రమ్య విజయం మీ ముందుకు వెళ్ళండి. మీతో ముందుకు వెళ్ళండి. యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? చనిపోతే ఎక్కడికి పోతాం? చనిపోతే ఎక్కడికి పోతాం? నరకలేదా? నిలబడలేదు. ఎక్కడికి? పాపాలు విడిచిపెట్టారా? పాపం ఒప్పుకున్నారా? మానవసు పొందారా? యేసు ప్రభు హృదయం అర్పించారా? మరి బాప్తిసం తీసుకుని బలంతో పెట్టారా? ఏదైనా ఎవరైనా బహుమతులు ఇచ్చి తీసుకోవడం చెప్పారా? లేదంటే మీ తల్లిదండ్రులు ఏమైనా ప్రోత్సాహం చేశారా? దగ్గర చెప్పాలి. చెయ్యి కనబడితే పైకి వెళ్ళారా? వెనకాల వినబడలేదు. ఎవరితో గొడవపడి వచ్చారా? అందరితో సమాధానంగా ఉంటారా? టీవీలు సినిమాలు సీరియల్ చూస్తూ ఉంటారా? అన్ని విడిచిపెట్టారా? ప్రభు కొరకు సాక్షిగా ఉంటారా? మరి ప్రభు నమ్ముకొని ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్నారు.